జనాల లోపట మార్పు తీసుకురానికి అధికారులు ఎన్ని ఇకమతులు పడ్డా కొందరు మాత్రం మారనే మారరు. వీళ్ళు ఎట్లన్నా చేసి మార్చాలని అధికారులు పంతం మీద చేసినా మాకేం పట్టింపు లేదన్నట్టే చేస్తారు. అట్లా గీడ కొంతమంది లత్కోర్గాలు ఏం చేసిరో నేను చెప్పుడు కాదు, కానీ మీరైతే చూడుర్రి. శిషి వీళ్ళు మనుషులేనా? అసలుకు నెరిగింత అధ్వానం మనుషులుంటారా అనుల్లా? అరే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండద్దా? మంచిగా చెప్తే ఇంటలేరు. ఎన్ని మాటలు చెప్పినా కూడా మూత్రం పోసి పాడు చేస్తున్నారనే ఆఖరికి అధికారులు అక్కడ దేవుని బొమ్మలు, అందంగుండే బొమ్మలు దింపించారు. దేవుని మీద భక్తితోనైనా ఇసొంటి పని చేయరు కావచ్చు అనుకుంటే అట్లనైనా కూడా అదే పని చేస్తున్నారు. దేవుడు గుళ్ళే ఉంటాడు గాని ఇట్లా గోడల మీద ఉండడు. అయినా వాళ్ళు దించింది దేవుని బొమ్మలే కాబట్టి ఆ బొమ్మలను చూడకుండా మేం మా పని కానిస్తాం అన్నట్టే చేస్తున్నారు కొందరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ల ముచ్చటిది. అక్కడనే కాదు మన దగ్గర కూడా ఆడాడ అధికారులు ఇసొంటి బొమ్మలే దించుతున్నారు. ఈ ముచ్చట్ల కొందరు మాత్రం జనాలకు సౌలతులు చేయకుండా అక్కడ బొమ్మలు ఎందుకు దించుతున్నారని అంటుంటే ఇంకొందరు మాత్రం ఈ పని చేసిన వాళ్ళను తుక్కు తీరుతున్నారు. గీ ముచ్చటి ఇట్లుంటే గిది చూడుర్రి. చూస్తున్న రానుల్లా వీని సైకోయిజం పాడుగాను ఏకంగా లిఫ్టులనే మూత్రం పోసిండు. మరి వీనికి ఇదేం రోగమో తెలియదు గాని లిఫ్ట్ దిగి పాయకానకు పోయే ఛాన్స్ ఉన్నా లిఫ్ట్ దిగకుండా దాంట్లోనే పని కానిచ్చిండు. మళ్ళా ఆ మూత్రాన్ని కాలుతోన సందులకు దొబ్బిండు. ఇంత కింద ఎవలన్నా ఉంటే వాళ్ళ మీద పడుతుంది. ఇక లిఫ్టుల సీసీ కెమెరాలు ఉండుట్లా ఈ లత్కోరగాని భాగవతం బయట పడ్డది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేటాలకు వాని పొట్టు అరుచుకుంటున్నారు నెటిజన్లు. మరి లేకుంటేందుల్లా ఈ సొంటోళ్లను గట్టిగా అందుకుంటేనే ఇంకో పారిసొంటి పని ఎవ్వరు చెయ్యరు. ఏమంటారు? అంతే కదా.